గతంలో ఏదైతే 2019 గానీ, 2014 గానీ పవన్ కళ్యాణ్ గారి మీద తీవ్రంగా అంటే తీవ్రంగా విమర్శించారు. ఏమని? పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ స్టారు ప్యాకేజీ తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తారని 2019 నుంచి 2024 దాకా విపరీతంగా కామెంట్ చేశాం అందరం చాలా వరకు. ఏమని? బాబు గారికే సపోర్ట్ చేస్తాడు. 2014లో కానీ అలా చేసి 2019లో కానీ బాబు గారికే సపోర్ట్ చేశారు. 2024 వచ్చి బాబు గారిని గెలిపించుకున్నారు కూటమి ప్రభుత్వం. సరే, ఆయన అంటే ప్యాకేజ్ తీసుకున్నారు అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు ఏదైతే రాజశేఖర రెడ్డి గారు వారసత్వాన్ని పుచ్చుకుంటానో, రాజశేఖర రెడ్డి గారు వారసత్వం నాది, నేను రాజశేఖర రెడ్డి గారి వైఎస్ఆర్ గారి బాటలోనే నడుస్తానని చెప్పుకుంటే షర్మిలా గారు దారుణంగా అంటే దారుణంగా తయారైందనే చెప్పుకోవచ్చు. మామూలుగా కాదు అసలు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు కురిపిస్తున్నారే తప్ప, ఇప్పుడు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాబు గారిని విమర్శించలేదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన కూటమిలో ఉన్నదాన్ని కూటమిని ప్రశ్నించలేకపోయింది. ఎప్పుడు చూడండి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రశ్నించడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరుగుబాటు చేయటమే ఉంది తప్ప మరొకటి లేదు. నిజంగా వాస్తవానికి ఇలాంటి చెల్లి పగోలకుగానే ఉండకూడదు అనే మాట షర్మిలమ్మ గారిని చూసి అనొచ్చు. నిజంగా వాస్తవానికి చూడండి, గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ వాళ్ళు తల్లికి అమ్మ ఒడి ఇచ్చారు కదా, దాన్ని ఇచ్చారో మా బాబు గారు ఏమన్నారంటే, మా పార్టీ వస్తే మీరు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని బాబు గారు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం మేము ఒక్కరికే ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు, పబ్లిక్గా కానీ చెప్పారు. కానీ బాబు గారు ఏం చెప్పారు? ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. దాన్ని ఇప్పుడు ఏదైతే జీవో వదిలేరో టీడీపీ వాళ్ళు, దాన్ని వైసీపీ వాళ్ళు ప్రశ్నించారు. ఇదేంది మీరు గతంలో ఇలా అన్నారు కదా, ఇప్పుడేంది ఒక్కరికే ఇస్తామంటున్నారని దాన్ని ప్రశ్నించారు. ప్రజల్లోకి తీవ్ర స్థాయిలో తీసుకుపోయారు. దానికి షర్మిలమ్మ గారు గతంలో కానీ మీరు కానీ మాట మార్చారు కదా, మీరేమైనా మాట మీద నిలబడ్డారా, మీరు ఒక్కరికే ఇచ్చారు కదా అని టీడీపీ పార్టీకి సపోర్ట్ చేస్తుంటే ఎంత దారుణమో చూడండి. అది పక్కకు పెట్టండి. ఇప్పుడు వినుకొండలో దారుణమైన సంఘటన జరిగితే వైసీపీ కార్యకర్తకు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఓదార్చి, ఇలాంటి సంఘటనలు దారుణమైన సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి, కూటమి ప్రభుత్వంలో దీన్ని ఖండించాలి, దీన్ని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారికి హోంశాఖకి మొత్తం చెప్పాలి, మేము ఢిల్లీలో ధర్నా చేస్తున్నాం అనే విధంగా రేపు 24వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నాకు పూనుకున్నారు. దీనికి వైఎస్ షర్మిల గారు బాబాయ్ హత్య జరిగితే అప్పుడు నువ్వు వెళ్ళి ధర్నా చేయలేదు, ఇప్పుడు వినుకొండలో జరిగిన దానికి పోయి నువ్వు ధర్నా చేస్తావా, వెళ్ళి బాబాయ్ హత్య జరిగినప్పుడు నువ్వు ఎందుకు ధర్నా చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇరుసుకుపడుతున్నారే, ఎంత దారుణం. మరి మీరు చేయొచ్చు కదా షర్మిల గారు, మీరు చేయొచ్చు కదా పోయి ధర్నా. నీకు బాబాయే కదా, సొంత కూతురు ఉంది కదా సునీతమ్మ గారు, ఆమె ఎందుకు చేయలేకపోయింది ఢిల్లీలో ధర్నా? ఎంత దారుణంగా తయారైందంటే షర్మిల గారు ఇంకొక ప్యాకేజ్ స్టార్ తయారైందనే చెప్పుకోవచ్చు.